నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన రైతు భరోసా హామీని అమలు చేయాలని నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి అయేషా ఫాతిమా, పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి బీఆర్ఎస్ శ్రేణులచే సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ వికాస్ మహోత్కి వినతిపత్రం అందజేయడం జరిగింది. అనంతరం బీఆర్ఎస్ నాయకురాలు అయేషా ఫాతిమా గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు పంట పెట్టుబడి కోసం గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని కొనసాగింపుగా రైతు భరోసా పేరుతో రైతులకు ఎకరాకు 2 పంటలకు గాను 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని, జిల్లాలో సుమారు 2,85,000 రైతులకు, నియోజకవర్గంలో సుమారు 55,000 రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం 15,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మండలాల అధ్యక్షులు శ్రీరామ్, నర్సన్న, భూమారెడ్డి, సంజీవ్, నరసింగరావు, ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్పర్సన్ బీఆర్ దేశాయ్, ఫ్లోర్ లీడర్ గంగారం, అశ్వక్, సీనియర్ నాయకులు రజాక్, రవికిరణ్, సర్పంచ్లు శ్రీనివాస్, రవిగౌడ్, ప్రముఖ నాయకులు లింగారెడ్డి, రవిశంకర్, శంకర్ గౌడ్, నరేష్, ప్రవీణ్ జాదవ్, మొబిన్, అఖిల్, ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చిన అందరూ కలిసి ఎందుకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ ముందు చాలా హామీలు చెప్పినారు. దానిలో ఒకటి ఇది ఫార్మర్స్ కోసం, రైతు భరోసా ఇచ్చినారు. రైతు భరోసా ఎట్లా ఇచ్చినారంటే కాంగ్రెస్ ఎలక్షన్ వచ్చిన ముందు వరంగల్లో చెప్పినారు ఒక పంటకు 7,500 ఇస్తామని చెప్పినారు. కానీ ఇప్పుడు 6,000 ఇస్తా అని చెప్తున్నారు. అది కూడా గ్యారంటీ లేదు, అది కూడా ఇస్తారు లేదు. ఎందుకంటే ఎంత హామీ ఇప్పుడు దాకా ఇచ్చినారు, ఏం చేయలేదు, ఇది కూడా ఏం చెయ్యరు వాళ్ళు. అందుకోసం మేము అందరు ఇక్కడ వచ్చి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత గ్యారంటీ ఇచ్చినారు, ఎంత హామీ ఇచ్చినారు మీ అందరికీ తెలుసు, పబ్లిక్ అందరికీ తెలుసు. ఈరోజు మేము అందరూ ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. బోధన్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎట్లా అయినా రైతు వాళ్ళకు మీరు చూడండి. ఎందుకంటే మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతు అంటే అన్నదాత. ఆ అన్నదాతకు మీరు ఇట్లా మోసం చేస్తే మా అందరికీ చాలా అందరూ బాధపడుతున్నారు. అందుకోసం ఇక్కడ వచ్చిన ఒకటి రైతు భరోసా, ఒకటి రైతు గుణమాఫీలు, రైతు బీమా ఉంది, రైతు కౌలు రైతు ఉంది, రైతు కూలి ఉంది. వాళ్ళు అందరికీ కూడా చెప్పినారు, అందరికీ కూడా హామీలు ఇచ్చినారు ఇస్తా అని. కానీ ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. 1 year తర్వాత కూడా ఏం ఇవ్వలేదు వాళ్ళు. దానికోసం మేమందరూ ఇక్కడ వచ్చినాం, అదే డిమాండ్ చేస్తున్నాం. అయితే దయచేసి రైతు వాళ్ళ మీద మీరు కొంచెం దృష్టి పెట్టండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినారు. ఈరోజు కరెంట్ వస్తలేదు, రైతు బంధు వస్తలేదు, ఎవరన్నా చనిపోతే 5 లక్షల బీమా వస్తలేదు, మరి నీళ్లు కూడా వస్తలేవు ఈరోజు ప్రాజెక్టుల నుంచి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఆనాడు మహిళలకు చెప్పినారు. ఒక్క హామీ కాదు, 6 గ్యారంటీల్లో 420 హామీలు ఉన్నాయి. 420 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని ఈ ప్రభుత్వానికి మరి పరిపాలించే హక్కు లేదు. ఈరోజు రైతులు మరి అనేక విధాలుగా తుపాకీ కాల్పులు చేసినటువంటి ప్రభుత్వము ఖమ్మంలో ఈ ప్రభుత్వానిది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో సుభిక్షంగా ఉన్నటువంటి రైతుల్ని దగా చేసినటువంటి చరిత్ర రేవంత్ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు తెలంగాణ రాకన్నా ముందు రైతులు జీతాలుండి మరి బొగ్గుబాయికో జీతాలుండే పరిస్థితి ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల నీళ్ళు ఇచ్చి, మరి రైతు బంధు ఇచ్చి, పెట్టుబడి సాయం ఇచ్చి, పంటలు కొనుగోలు చేసి ఈ రైతును రారాజుగా చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కు ఉంది. ఈరోజు భిన్నంగా మరి 100 రోజుల్లో మరి ఇవన్నీ చేస్తానని చెప్పేసి మోసం చేసి ఇప్పటికీ 400-500 రోజులైనా కూడా నువ్వు ఏ హామీలు నెరవేర్చలేవు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే గద్దె దీపని చెప్పేసి నీకు డిమాండ్ చేస్తూ మరి డైవర్షన్ పాలిటిక్స్, ఒక పక్క కేటీఆర్ అరెస్ట్ చేయడము, ఇంకో పక్క కేసీఆర్కి నోటీసులు ఇవ్వడము, ఇటువంటి పాలిటిక్స్ మరి కుట్రలు మన్నుతూ నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. కాబట్టి మేము దీన్ని యావత్ తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీకి ఖండిస్తూ ఉంది. రైతుకు న్యాయం చేసే వరకు ఏ రైతు దరఖాస్తు చేసుకునే అవసరం లేదు. టాప్ టు బాటం నీకు యంత్రాంగం ఉంది. నీకు ఇలా ఎంఆర్ఓలు ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, నీకు రికార్డ్స్ ఉన్నాయి. ఇంతకుముందు కేసీఆర్ గారు రైతు బంధు వేసిండ్రు, నువ్వు ఈ రైతు బంధు వేయడానికి మళ్ళీ దరఖాస్తులు ఎందుకు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏ రైతు దరఖాస్తు చేసుకోవడం,
నువ్వు ఏ విధంగానైతే మాట ఇచ్చినావు 15,000 రైతు బంధు ఇవ్వడానికి 15,000 ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు ఉత్పన్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, లేకపోతే ప్రతి నిత్యము తెలంగాణ అగ్నిగుండం అవుతుందని చెప్పేసి చెప్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.